నగరంలోని సి క్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో మెగాస్టార్ ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న పత్తి ఓబలయ్య మాట్లాడుతూ, చిరంజీవి ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవ్వరినీ సహాయం లేకుండా తన స్థానాన్ని జగదేక వీరునిగా మెగాస్టార్ గా తన స్థానం పదిలం చేసుకున్నారని ఆయనని ప్రశంసించారు. చిరంజీవి పాతర అభినయం చేసిన వారు ఆయన నటించిన పలు చిత్రాలు, పాటలను పాడి అందరినీ ఆనందపరిచారు. ఫ్రెండ్స్ మ్యూజికల్ అధినేత కె నిరంజన్ తో కలిసి అందరి మధ్యలో కేక్ కట్ చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు వారిని గౌరవిస్తేనే మన కూడా విలువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన సార్ గారికి పోలీసుగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పండి. గట్టిగా సార్ గారిని మీరు చాలా బాగుంది చెప్పేసి కింద ఉంటుంది. చాలా మంది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా జనంలో ఉండే వ్యక్తి చిరంజీవి గారికి 70 అయినా కూడా ఆయన ఇంకా 27 ఏళ్ళ యువకుడు లెక్కనే నాట సినిమాల్లో చేస్తున్నాడు. అభిమానులు ఎక్కువ. మరి ఈ 70వ జన్మదినోత్సవాన్ని ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ జరపడం అనేది చాలా ఆనందదాయకం. ఈ థియేటర్లో మీరు ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిన రిలీజ్ కలదు కళాకారుల కోసం కట్టే థియేటర్ ఇది, కళాప్రియుల కోసం కట్టిన థియేటర్. మా కోరిక ఏమిటంటే ఆర్గనైజర్స్కు ఒక 4 రోజుల ముందు బ్యానర్ పెడితే ఎవరైనా ఆర్గనైజర్స్ పోయేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఆదివారం ఈ కార్యక్రమం ఉంది, మనం కాసేపు కాలక్షేపం చేద్దాం, ఇవాళ కూడా ఎంతమంది వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. కార్యక్రమం లేదనుకోండి మమ్మల్ని ఎత్తుకుంటూ పోతారు. వాళ్ళకు నేనైతే ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ప్రజల కోసం కట్టినటువంటి థియేటర్ ఇది, మీ అందరి కోసం కట్టినటువంటి థియేటర్ ఇది, మాది కాదు మనది. మీరు ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా కూడా ఉచితంగా పబ్లిక్ కోసం చేసుకోవచ్చు, మా కోసం ఇంకా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. టీజీ వెంకటేష్ గారు అవకాశాన్ని కల్పించారు. టీజీ వెంకటేష్ గారు ఒకసారి మనం గట్టిగా తప్పండి సార్. అలాగే మీ సూచనలు తప్పకుండా పాటిస్తాం సార్. నిరంజన్ గారికి, శ్రీనివాసులు గారికి, మరి ఈ సింగర్స్ చాలామంది కొత్త ఇప్పుడు రాజ్యం కదా పాతది. ఈ అభినందనలమ్మ ఏ కార్యక్రమం అయినా టీమ్గా చేసుకోండి. కార్యక్రమం థియేటర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పైసలు చెల్లించాల్సిన పర్లేదు. ఈ కార్యక్రమం కళాకారులది, థియేటర్ కళాకారులది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మా యొక్క అభిమానం మీరు మన్నించి మీరు ఇంకా ఎన్నో చిత్రాలు నటించాలి. హ్యాపీ బర్త్డే చిరు. మీరు 100 సంవత్సరాలు ఇంకా అలాగే మీరు కొనసాగాలని చెప్పి మమ్మల్ని అన్నించాలని చెప్పి సార్ గట్టిగా తప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాసులు, బంధువులు అందరికీ పేరు. ఆగస్టు 22వ తేదీన మొగల్టూరు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి గారు జన్మించడం జరిగింది. 1979లో ఆయన ప్రాణం ఖరీదైన సినిమాతో చిత్రరంగానికి పరిచయం కావడం జరిగింది. అయితే ఆయన మొదటగా పునాదిరాలు అనేటటువంటి సినిమా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఆయన 1983లో వచ్చినటువంటి ఖైదీ సినిమాతో ఒక్కసారి రాత్రి ఓవర్ నైట్ హీరో అయిపోయాడు. అలా అలరించుకుంటూ 1980-90లలో ఆయన ఏకచిత్రాధిపత్యంగా సినిమా ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని ఏలినటువంటి గొప్ప మనగాడు మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా తెలుగు సినీ రంగానికి వేగము, నటన, డ్యాన్సు ఇవన్నీ కొత్తగా పరిచయం చేసినాడు. అలాగే పసివాడి ప్రాణం సినిమాలో బ్రేక్ డ్యాన్స్తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగదేక వీరుడు అతిలోక సుందరి 1992లో రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ఒక సోషియో ఫ్యాంటసీలో ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా నిలిచిపోయింది. అలాగే 1992లోనే వచ్చినటువంటి మన ఈ ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల కలెక్షన్లో అప్పట్లోనే రికార్డు క్రియేట్ చేసింది. ఇలా ఆయన రికార్డులు ఎన్నెన్నో ఆయన యొక్క కళను మన పరిశ్రమకు అందించడం జరిగింది. వీటితో పాటు ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అంటూ సామాజిక దృక్పథంతో, సామాజిక స్పృహలో కూడా ఆయన చాలా ముందున్నాడు. అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంతమంది కొన్ని కోట్ల గొప్ప అభిమానులు ఈరోజు సంపాదించుకున్నాడంటే ఆయన
సినిమా రంగానికి చేసినటువంటి సేవతో పాటు ఆయన సమాజానికి చేసినటువంటి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ద్వారా ఎన్నో కొన్ని వందల వేల మంది ఆయన యొక్క సేవల్ని పొందడం జరిగింది. కనుక అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా మేము ఇస్తున్నటువంటి ఒక ట్రిబ్యూట్. కాబట్టి ఆయన ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో సినిమాల్లో నటించాలి, మమ్మల్ని అందరినీ అలరించాలి, ఆంధ్రప్రదేశ్ని అలాగే యావత్ భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన అలరించాలని చెప్పి ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున మేము అన్నయ్యకు హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సార్. పేరు నా పేరు నిరంజన్. ఈ ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ ఆర్గనైజర్గా ఉన్నాను. థ్యాంక్ యూ.